చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి. ఒక కుటుంబంలో భార్యాభర్తలుగా ఉంటున్నప్పుడు వారి బంధం ఎలా ఉండాలంటే ఎవరు కూడా విడదీయలేనంత ఆ అవకాశాన్ని దుష్టుడికి ఇవ్వకుండా చాలా జాగ్రత్త కలిగి కుటుంబంలో ఉండాలి. అది ఫస్ట్ భార్య కానీ భర్త కానీ. ప్రతి విషయంలో కూడా మనస్పార్థుల వల్ల చాలామంది గొడవలు, లేకుంటే మాటల బట్టి కొన్ని జీవితాలు కుటుంబాలను ఏం చేసుకుంటారంటే విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాగ మాటకి మాట ఎవరు తరికించుకుని వాదం పెట్టుకుంటారంటే ఎవరు? భక్తిహీనులు, అవిశ్వాసులు, దేవుని వాక్య జ్ఞానము లేనివారు. ఎవరండి? దేవుని వాక్య జ్ఞానం లేనివారు ప్రతి చిన్న విషయానికి కూడా ఏం పెట్టుకుంటారంటే కలహం. భార్యాభర్తలు అన్నప్పటికీ కుటుంబములో కలహములు, గొడవలు అన్నవి సహజంగా ఉంటూ ఉంటాయి. కానీ వెంటనే మరలా అవి ఏం చేసుకోవాలండి? సమాధానం పడాలి, సరి చేసుకోవాలి. ఇలాగా ఏ స్త్రీ సరి చేసుకుంటుందంట? సామెతల గ్రంథములు ఎన్ని విషయాలు మనం విన్నాం కదా. ఓసారి సందర్భం చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకుకొనును. జాగ్రత్తగా వినండి. ఒక స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నది. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే జ్ఞాని అయిన సొలొమోన్ గారు. ఎందుకంటే ఆయనకి ఎంతోమంది భార్యలు ఉన్నారు. ఏ స్త్రీ క్యారెక్టర్ ఎలా ఉంటుందో కూడా ఆయనకి తెలుసు. ఒక గుణవతి లక్షణాలు ఎలా ఉంటాయో, యోగ్యురాలు ఎలా ఉంటుందో, మూఢురాలు ఎలా ఉంటుందో, మూర్ఖురాలు ఎలా ఉంటుందో, ఒక గయ్యాలు ఎలా ఉంటుందో అన్నీ తెలుసు ఆయనకి. ఎందుకంటారా? అంతమంది భార్యలు అతనికి ఉన్నారు. అందుకే ఈమె కోసం రాస్తున్న మాట ఏంటంటే ఎవరంట? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన విల్లును ఓడబెరుకును. జ్ఞానవంతురాలంటే ఎవరైతే వాక్య జ్ఞానములో వెతుకుతారో, దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతుకుతారో, ఎప్పుడు కూడా ఆమె జీవితంలో వాక్యం ఉంటుంది కాబట్టి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి అంటే, నా భర్త లోకస్తుడు అనుకో, లేదా త్రాగుబోతుడే అనుకో, నీచమైన పాపంలో బ్రతికినా కానీ ఒక జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? తన కుటుంబాన్ని కట్టుకోవడం. ఇల్లు కట్టుకోవడం అంటే బిల్డింగ్ కట్టుకోవడం కాదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టనంటే ఎక్కడన్నా చూసారు మీరు? జ్ఞానవంతుడు ఇల్లు కట్టడం కదా. ఈ మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇల్లు అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటారు? భార్య కదండి, భర్త, బిడ్డలు, వీళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుందంట ఏ స్త్రీ? జ్ఞానవంతురాలు. జ్ఞానము కలిగిన ఆమె అంట ఏం చేస్తుందంటే కుటుంబాన్ని చాలా పరిశుద్ధంగా కాపాడుకుంటుంది. ఎందుకంటే ఆమెలో ఏముంటుంది? సత్యవాక్యం ఉంటుంది. ఆ సత్యవాక్యమే ఎలా బ్రతకాలో సరి చేస్తుంది. కాబట్టి ఇదిగో నా భర్త సరి లేకపోతే సరైన మార్గంలో నడిపించుకోవాలి అని ఇంత బాధ్యత కలిగి ఉంటుంది. ఎవరంటే జ్ఞానవంతురాలు. కింద మాట ఉంది, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును, అది తన చేతులతో ఎవరంట? ఆమె మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును. అంటే మూఢురాలంటే మూర్ఖత్వం అనాలి. ఇంకా భర్త ఏదైనా ఒక మాట అన్నాడు అనుకోండి, నీ మాట నేను వినేదేంటి? నేనే యజమానురాలుని, నా మాట నువ్వు వినాలి తప్ప నీ మాట నేను వినను. ఎందుకంటే ఇలాగా అన్ని కుటుంబాలలో ఇలాంటి వారు ఉంటారనట్లేదు. చాలామంది, కొందరు కోసం చెప్తున్నాను నేను, కొందరు కోసం. కొందరు భర్తని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు, లోబడతారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు, విధేయత చూపిస్తారు. కానీ కొందరు విధేయత చూపించరు. నా మాటలు కాదు,
జ్ఞాని అయిన సొలొమోను గారు ఈ సామెతల గ్రంథములో 14వ వచనంలో రాయబడింది. ఫస్ట్ ఎవరి కోసం రాస్తున్నాడంటే, ఆయన జ్ఞానవంతురాలైతే తన కుటుంబంలో ఎలా నడుచుకోవాలో ఆమెకి తెలుసు. తర్వాత కింద 3 కోసం చెప్తున్నాడు, తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకుంటుందంట. అంటే కుటుంబంలో బిడ్డలను ఏ విధముగా చూసుకోవాలో తనకు తెలియదు. ఇంకా ఆమె ఒక తప్పు మార్గంలో ఉండి, లోకాశంలో ఉండి, లోకములో పాపములో బ్రతికే ఆమెకి బిడ్డలను ఎలాగా క్రీస్తులో నడిపించుకోవాలో ఆమెకి ఏమి తెలుస్తుందా? తెలీదు. హృదయంలో వాక్యం ఉంటే, దేవుని పట్ల భయభక్తులు ఉంటే బిడ్డలను కూడా భయభక్తుల్లో పెంచాలన్న ఆలోచన ఉంటుంది. ఎవరికి? అది 3 ఉంటుందంటారా? తన ఇల్లు తానే ఏం చేసుకుంటుందంట. అందుకే ఈరోజు కుటుంబాల్ని కట్టుకుంటున్నారా, కుటుంబాల్ని తెంపేస్తున్నారా? చాలామంది వివాహమైన తర్వాత చాలామంది ఎక్కువగా ఏమండి ఈ సమాజంలో ఇంచుమించు ఏమండి 100లో 98% అలాంటి వాళ్ళే ఉన్నారంట. 98% 100లో అంటే 2% ఎలాంటి వాళ్ళు ఉన్నారు? అది అంటే ఈరోజు వాక్యం ఎంతోమంది సేవకుల చేత వాక్యం వినబడుతుంది. ఎంతోమంది సేవకులు భార్యాభర్తల కోసం చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్త కలిగి, అనుకువ కలిగి బ్రతకాలి. ఈరోజు కుటుంబంలో చిన్న సమస్య బయలుదేరిందంటే దాన్ని ఏం చేసుకోవాలి, ఎలా సరి చేసుకోవాలి అని ఎవరు కలిగి ఉండాలంటే ఒక జ్ఞానము కలిగిన స్త్రీ అయితే కలిగి ఉండాలి. బాధ్యతలు కలిగి ఉండాలి. ప్రతి దినం క్రమంగా దేవుని వాక్యాన్ని చదవడం బట్టి, ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించడం బట్టి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి ఆమెకి ఏం కలుగుతుందంట చెప్పండి? జ్ఞానం లభిస్తుంది. కాబట్టి ఆ జ్ఞానమే ఇదిగో బిడ్డలకి ఎలా నేర్పించాలి, వారు లోకములోనికి వెళ్ళకుండా బిడ్డలు ఏం చేసుకుంటుందంట? చక్కగా కాపాడుకుంటుంది. ఇల్లు కట్టునంటే కుటుంబాన్ని దేవుని కొరకు చక్కగా వారి కుటుంబంలో పెంచుతుంది. అందుకే ఎవండి కుటుంబంలో ఒక భర్తకి భార్య అన్నది చాలా ఇంపార్టెంట్, చాలా. అందుకే ఒక మాట చూపిస్తాను మీకు ఒకసారి. ఇదే సామెతల గ్రంథము 14వ సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. మైక్ తీసుకోండి. ఏమ్మా? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఓ మాట చూడండి, ఎవరంట? యోగ్యురాలు. ఒకసారి చూడండి, ఏమండి జతగా వస్తున్న ఒక భార్య యోగ్యురాలైతే భర్తకి ఎలాంటిగా మారుతుందంట చూసారా? అంటే కిరీటముగా, అంటే ఘనతను తెచ్చే స్త్రీగా మారుతుంది. భర్తని ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థాయిలో చూడాలని చూస్తుందంట. అంటే లోకముగా చూసే చాలా మంది ఆడవారు ఉన్నారని దీన్ని బట్టి మనం ఆలోచించాలి. చాలా మంది, అంటే నేను మంచివారి కోసం మాట్లాడతలేదు కానీ చాలా మంది ఈ సమాజంలో ఎలా ఉన్నారంటే నీచమైన వారు. యోగ్యత లేదంట, మరి ఏముండదు అనుకోవాలి? అయోగ్యత. భార్యకి చక్కటి కలిగే లక్షణాలు ఉండాలి. యోగ్యురాలు అంటున్నాడు చూడండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. పెనిమిటి అంటే భర్తకి కిరీటం. ఈరోజు అలాంటి వారు సమాజంలో ఉంటే ఒక స్త్రీ పురుషులలో ఒక భార్య అలాంటి యోగ్యురాలు కలిగి ఉంటే కనుక ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే చక్కగా ఫలిస్తుంది మనం ఆలోచించాలి. అందుకే వివాహం అనగానే చాలామంది ఎక్కువగా ఈ సమాజంలో ఏం చూస్తారంటే కలర్ చూస్తారు కదా. ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ పెళ్లి చూపులకి వెళ్ళారు అనుకోండి, ఏం చూస్తారో? ఎర్రగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, తర్వాత హైట్ ఉంటుందా, పొట్టుగా ఉంటుందా, తర్వాత పర్సనాలిటీగా ఉంటుందా కదా, ఎన్ని చూడాలి. తర్వాత మరొకటి ఎంత చదువుకుంది కదా, ఎన్ని చూస్తారు కదా. ఇవన్నీ చూస్తారు, మంచిదే. గుణగణాలలో ఉంటున్న లక్షణాలు చూస్తారా? భక్తి కలిగిన స్త్రీ అయినా, నా ఇంటికి వస్తున్న కోడలి పిల్ల ప్రతి దినమ దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? వాక్యాన్ని ధ్యానించే లక్షణాలు ఏమైనా ఈ స్త్రీకి ఉన్నాయా?
ఇది కలిగి ఉండాలి. అలా వెతికిన వారు ఎవరో తెలుసా? అబ్రహాం గారు. చూసారా, తన కుమారుడికి ఒక వధువుని తీసుకువచ్చే విషయంలో ఎన్ని క్వాలిటీ చూసాడనుకుంటున్నారో. కనానులో ఎంతో మంది యువతులు ఉన్నారు, సౌందర్యవంతులు ఉన్నారు, అందగత్తులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. ఎవరిని కోరుకోలేదే? నా బంధువుల యొద్దకు వెళ్ళాలి ఎలియేజరు నీవు. సరే, అంటే ఈరోజు అందము చూసి మోసపోయేవారు బోళ్ళ మంది, ధనాన్ని చూసి మోసపోయేవారు కొంతమంది, కలర్ చూసి మోసపోయేవారు కొందరు. ఇది కాదు కావాల్సింది. ఇదిగో నాకు జతగా వచ్చేవారు ఎలా ఉండాలి తెలుసా? భక్తి కలిగిన వారు కావాలి. భక్తి కలిగిన వారు, వారు యోగ్యులై ఉండాలి, ప్రార్థన పరులై ఉండాలి, వాక్యమును అనుభవం కలిగిన వారై ఉండాలి, సత్యాన్ని సరిగా నేర్చుకునే వారై ఉండాలి, వాక్యాన్ని నేర్చుకుని ఇతరులకు బోధించేవారై ఉండాలి. అలాంటి పిల్లలుంటే ఏమంటే ముందుకు వెళ్ళిపోవచ్చు ప్రియమైన వారు. వాళ్ళకి ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే డబ్బున్నా, లక్షలున్నా, పొలాలున్నా, బంగారం ఉన్నా, వారి జీవితంలో సరైన ఏమంటే ఒకరికి అతకకపోతే ఎంత ఉన్నా కానీ మనశ్శాంతి ఉంటుందా? ఉండదు. అందుకే డబ్బును చూడకండి, పొలాలు చూడకండి, దేని చూడాలి? గుణగణాల్ని చూడాలి. అక్కడ అంటున్నారు యోగ్యురాలు. చూసారా, యోగ్యురాలు అంటే తన పెనిమిటికి ఎలా ఉంటుందంట. చూసారా, కిరీటం. ఈరోజు అలాంటి కిరీటాన్ని మనం ఏం చేయాలి తెలుసా? తెచ్చుకోవడానికి చూడాలి. ఈ సమాజంలో చూడండి, ఆస్తులు చూస్తారు, అంతస్తులు చూస్తారు, చదువు చూస్తారు, మంచిదే కాదంటలేదు, ఎన్నో ఉండాలి. కానీ ఒకవేళ లేకపోయినా కానీ ఏముండాలనుకోవాలి? అది గుణగణాలు కలిగే బిడ్డలు కావాలి. అందుకే ఒక స్త్రీ కోసం పోలిస్తున్నాడు, ఎండితో బంగారం కంటే శ్రేష్టమైందంట. ఎవరంట? జ్ఞాని సొలొమోను గారే. ఇప్పుడు ఇందాక జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని అనుకున్నాం కదా, 3 రాళ్ళు ఎలా ఉంటుందో అలాగే ఇతను గుణవతి అయిన ఆమె కోసం చెప్తున్నాడు. చూడండి, గుణవతి అయిన స్త్రీ కోసం చెప్తున్నాడు సార్. చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఆ మాట మీరు చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంటే ఏంటి? కష్టం. అలాంటి వారు ఎవరి భార్యాభర్తలుగా ఉంటున్నప్పుడు ఒక పురుషుడికి ఒక జ్ఞానవంతురాలు అంటే గుణవతి, ఒక గుణవతి భర్త దగ్గరికి ఎవడి దొరుకుతుందంటే అదంట అరుదు, అంటే చాలా కష్టం. ఎందుకు అరుదున్నాడు ఆయన? ఎందుకు అరుదున్నాడండి? అలాంటి వారు దొరకడం చాలా కష్టము గనక అరుదు అని చెప్తున్నాడు. చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. మాట చూడండి, అట్టిదంట, అట్టిది ముత్యము కంటే అమూల్యం. అంటే అది బంగారమా, వజ్రాలా, ధనమా? దానికంటే విలువైంది ఎవరంట? చూసారా ఎంతగా ఒక స్త్రీ కోసం ఎంతగా పోలిస్తున్నాడు చూడండి దేవుడు. ధనమున్నా, ఐశ్వర్యమున్నా నువ్వు సరిలేకపోతే కుటుంబాన్ని సరిగా కట్టుకోలే. గుణవతి అయితే నీ గుణగణాలను బట్టి నువ్వేం చేసుకుంటావు? మార్చుకుంటావు. అందుకే దేన్ని పోల్చాడు ఆయన? అట్టిది ముత్యము కంటే అమూల్యమైందంటే ఎవరంట? గుణవతి. ఒక స్త్రీ యవన కాలములోనే ఇదిగో సండే స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న దినాల నుండే కూడా భక్తిలో రోజు రోజుకి ఎలా ఉండాలంటే వెదుగుదల రావాలి. మనకి వెదుగుదల. బిడ్డలు చక్కగా నేర్చుకుంటున్నారు కాదని సంతోషిస్తాం. మరి నీవు బిడ్డలు చాలా చక్కగా వెదుగుతున్నారు కదా అనుకుంటా, మరి నీకు వద్దా? ఈరోజు కుటుంబంలో ఒక పురుషుడికి కానీ, భార్యకు కానీ, బిడ్డలకు కానీ వారి కుటుంబం ఎలా ఉండాలంటే యోగ్యమైన కుటుంబముగా ఉండాలి ప్రియమైన వారు. ఆ కుటుంబంలో ప్రతి రాత్రి ఇదిగో ఒరే 6 దాటింది, లేకపోతే వేడవుతుంది, ఇంట్లో పనులన్నీ ముగింపబడ్డాయి కాబట్టి మనము భోజనానికి ముందు మనం ఏం చేయాలంటే ఒక సాపేసుకుని ఒక కీర్తన లేకుంటే 2 కీర్తనలు పాడి వాక్యాన్ని అంటే వాక్య పకటాన్ని చదువుకుని ఇదిగో మీరు చిన్న చిన్న ప్రార్థనలు మీరు చెయ్యండి, ముగింపు ప్రార్థన నేను చేస్తాను. ఇలాగా ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతున్న వారు చూపించండి. చాలా తక్కువ పని పాటల్లోనే మునిగిపోవడం, హడావిడిగా వెళ్ళిపోవడం. ఏంటంటే నాకు పనులు తెమలేదండి, పనులు అవ్వలేదండి అంటే నీవెప్పుడు పని పాటల్లోనే నీ కాలాన్ని గడుపుతావా? మరి దేవునికి సమయాన్ని ఎప్పుడు ఇస్తావు చెప్పండి?
ఏమండి, మనం ఉండాలి ప్రార్థనలో, మనతో పాటు మన బిడ్డలను కూడా ఉండాలి. వాళ్ళకి రోజు ఒక అలవాటుగా, అంటే వాడుకు చొప్పున, యేసుక్రీస్తు ప్రభువారు అంటే తన వాడుకు చొప్పున ఎక్కడికి వెళ్ళిపోరు ఆయన? అరణ్యములోనికి వాడుకు చొప్పున ప్రార్థించేవాడు ఆయన. ఈరోజు ఉదయం లెగగానే మన వాడికేంటి చెప్పండి? లెగగానే ఖచ్చితంగా ఏం చేస్తాం మనం? బ్రష్ చేయవలసిందే కదండి. లెగగానే అంటే ఈ ముఖం శుభ్రం చేసుకోవడం, ఆ చేసుకోకుండా ఎవరు ఏ పని చేయరు. లేకపోతే లెగగానే ఏం పట్టుకుంటాం? సీబ్రి శుభ్రంగా ఇల్లు అన్నీ ఏం చేసుకుంటాం? క్లీన్ చేసుకుంటాం. లెగగానే ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఇలాగ ఎవరు వెళ్తారో ఏమా? అది జ్ఞానవంతురాలు. ఇక్కడ వ్రాయబడింది. ఈమె కోసం చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ఏమండి, ఆమె పెనిమిటి ఆమె యందు ఏముంచాడంట అండి? అది సరే, గుణవతి భార్య కోసం మాట్లాడుతున్నాడు ఆయన. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె యందు చూసారా నమ్మకం ఉంచాడంటే. చాలా మంది పురుషులు భార్య అని నమ్మలేకపోతున్నారు. అర్థమేంటి ఏమ్మా? ఇప్పుడు ఈ గుణవతి విషయంలోనే తన పెనిమిటి అంట ఆమె విషయంలో ఏముంచుతున్నాడు? నమ్మకం ఉంచుతున్నాడు. కొందరు నమ్మకం ఉంచరు. ఎందుకని? నువ్వు రాంగ్ వేలు వెళ్ళిపోతున్నావు, అందుకే. కాబట్టి చాలా మంది విచ్చలవిడిగా తిరిగేవారు, చాలా మంది మోసగత్తులు సమాజంలో ఉన్నారు. నేను మంచి వారి కోసం మాట్లాడట్లేదు. చాలా మంది కుటుంబాలలో ఏమంటే ఇదిగో వివాహం చేసుకుని, పైగా ఏం పెళ్ళి? లవ్ మ్యారేజ్లు చేసుకుని ఇంటిలో ఇదిగో తల్లిదండ్రులను ఎదిరించి, ఇదిగో వీడు నాకు కావాలి, నాకు చేస్తావా చేయవా, లేకపోతే నేను చచ్చిపోమంటావా? అది చేస్తావా చేయవా, లేకపోతే నేను ఏమైపోలే? అది ఇలాగ తల్లిదండ్రులను ఎదిరించి సహా పెళ్ళిళ్ళు చేసుకున్నవారు లేరా? మరి తల్లిదండ్రులను ఎదిరించిన నీవు నీ భర్త విషయంలో ప్రేమ ఎందుకు చూపలేకపోతున్నావు? అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు ఎంతమంది చెప్పండి? ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, చాలా మంది. ఇదిగో ఎన్నో వాగ్దానాలు చేసావే, పెళ్లిలో ఎన్నో ప్రమాణాలు నువ్వు చేసావే, మరి భర్త విషయంలో నమ్మకత్వం ఏది? ఒక యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంటుంది వాక్యమే. యోగ్యురాలు కాకుండా మూర్ఖురాలు అయితే ఏమవుతుంది పరిస్థితి? అలా ఉండొద్దు వాక్యములో. ఇక్కడ కనబడుతుంది ఆమె పెనిమిటి ఆమె యందు ఏమిస్తాడంటండి? అది చూసారా? అంతేకాదు, ఆమె గుణ లక్షణాల కోసం మాట్లాడుతున్నాడు. 27 వచనం ఒకసారి, 26 వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆ మాట చూడండి. ఈ గుణవతికి ఉన్న లక్షణాలు ఏంటంటే, జ్ఞానము కలిగి తన నోరు తెరిచినంట, కృపగల ఉపదేశము ఆమె బోధిస్తుంది. చూసారా ఎంత చక్కటి ఆ బోధ కూడా. ఎలాంటి బోధ బోధిస్తుందంట చూసారండి? కృపగల అంటే ఆమె ఒక్కసారి నోరిప్పిందంటే ఎలాంటి మాటలు వస్తాయి? యోగ్యమైన మాటలు. కొందరు నోరిప్పారని కూడా ఎలా ఉంటాయి? భర్తలు కూడా చాలా మంది ఎలా మాట్లాడతారు? ఓ ఇదిగో అదిగో ఏమంటారండి? వింటున్నావా? ఓయ్ ఇదిగో అదిగో, ఒరే అనేవాళ్ళు కూడా పోలు మంది లేరా? ఒరే అనేవాళ్ళు అంటే ఒక భర్తను నువ్వు పిలుపు ఎలాగుంది? ఒరే అన్నవాళ్ళు, ఇదిగో అన్నవాళ్ళు, ఓయ్ అని పిలిచేవారు. యజమానుని పిలవచ్చు కదా. వాక్య జ్ఞానము లేని వారే ఎందరో. ఏమండి, ధర్మశాస్త్రము కూడా లేని కాలములో కూడా ఒక అబ్రహాము గారిని శారా ఏమని పిలిచింది? నా యజమానుడా అని పిలిచిందంట. పైగా ఏ వయసులో ఉంటున్నప్పుడే? ఒక వృద్ధాప్య వయసులో ఉంటూ కూడా ఇదిగో భర్తని అంటే అబ్రహాము గారిని ఎంతగా ప్రేమిస్తుంది. అబ్రహాము గారు ఏం మాట మాట్లాడితే ఆ మాటకి లోబడవలసిందే తప్ప, యజమానుడు ముందుకు వెళ్తుంటే వెనకాల కొంగు కప్పుకుని ముందుకు వెళ్ళి విధేయత చూపించడమే తప్ప ఇప్పుడు ఎదురు సమాధానం చెప్పే స్థితిలో లేదు. అలాగానే అబ్రహాము గారు ఇదిగో నేనే గొప్పవాణ్ణి, నువ్వు దేనికి పనికి రావు అని అలాంటి విషయాలు ఎక్కడ లేవు. అబ్రహాము గారికి ఎంత విలువ ఉందో ఈరోజు. ఏమంటే వివాహం జరిగితే ఖచ్చితంగా ఒక రిబకా కోసం మాట్లాడుకోకుండా ఆ ప్రధానము కానీ వివాహము కానీ చేయరు.
ఒక శారా విషయంలో కానీ, ఎస్తేరు విషయంలో కానీ, ఒక రూతి విషయంలో కానీ ఈ పాత్రలు తీసుకోవాల్సిందే. ఎందుకని? వారు యోగ్యులు, వారు భక్తులు. ఎలా కుటుంబాన్ని కట్టుకున్నారో ఈరోజు వివాహమవుతున్నవారు ఎవరిని చాలా జాగ్రత్తగా వినవలసిన మాటలో. అంతేకాదు, వివాహము కాకపోయే పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే లవ్వని ఎవరిని చాలా మంది దిగజారిపోతే గనక పరిస్థితులంతా కూడా, జీవితం అంతా కూడా ఏమవ్వాలో తెలుసా? ఏడుస్తూనే ఉండాలి. అందుకే తల్లిదండ్రుల మాట విషయంలో చాలా జాగ్రత్తగా లోపడాలి. నిన్ను కన్నాది, నిన్ను పెంచుకుందే, ఇదిగో ఎవరో చూసి ప్రేమించి వెళ్ళిపోతా కాదు నిన్ను పెంచుకుందే. నీకు కావలసిన బట్టలు, నీకు కావలసిన ఆహారము, నీ కాలేజీ ఫీజులు లక్షల రూపాయలు కట్టింది ఇదిగో ఎవరినో చూసి వెళ్ళిపోవడానికి కాదు. ఈరోజు ఎవరి నుంచి మించు 16, 17, 18 సంవత్సరాలు బిడ్డల్ని పెంచుకుంటే వెళ్ళిపోయేవారు బోల్డ్ మంది. నువ్వేమనుకుంటున్నా? నీ తల్లిదండ్రులకి నువ్వేం చేస్తా? బాధ కలిగించట్లేదా? వివాహం వయసు వచ్చినంత వరకు నువ్వు ఎదురు చూస్తే నీకు తెలీదా? నేను ఇంతగా ప్రేమిస్తుంటే, నీకేం కావాలో అన్ని ఇస్తుంటే, నీ భవిష్యత్తును ఆలోచించేవారు, నీ కాలేజీ ఫీజులకి లక్షల రూపాయలు కట్టేవారు, ఇదిగో నీకు ఎలాంటి వరుడు రావాలో వారికి తెలీదా? తెలుసు వాళ్ళకి. కానీ చాలా మందికి తెలియక అమాయకత్వం బట్టి చాలా మంది జారిపోతున్నారు. అవగాహన లేకుండా వివాహం చేసుకుని ఇదిగో అసలే వారి పెళ్ళేంటో ఏంటో అవగాహన లేకుండా కూడా ఎవండి అట్రాక్షన్ వల్ల వెళ్ళిపోయి చాలా మంది ఏమైపోయారు? జారిపోయే జీవితాలు పోగొట్టుకుంటున్నారు. ఈరోజు మమ్మల్ని కలపలేదని పగ పెట్టుకున్న వారు కొందరు. మమ్మల్ని ఇదిగో ఒకరిని మమ్మల్ని సరి చేయలేదు, దగ్గర చేయలేదు అని చాలా మంది కూడా దేవునికి విరోధంగా మారు. ఎందుకంటే నీ భవిష్యత్తు అది నీకు తెలియట్లేదు. అందుకే చాలా సీరియస్గా ఇదిగో దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు నిజమే కదా, నా బ్రతుకు అలా ఉండకూడదు అనుకోవాలి. ప్రియమైన వాళ్ళు అలా అనుకోవాలి. చాలామంది అది ఒక్కరు కాదు ఎవండి, చాలామంది జీవితాలు ఎలాగుంటున్నాయి? దారి తొలగిపోయే, చెదిరిపోయే వారికి ఉంటున్నారు. అందుకే యవన కాలంలో ఉంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఒక పురుషుడు కోసం మాట్లాడుతున్న మాటను కూడా చూడండి. ఇదే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. నీ బలమును స్త్రీలకు ఇవ్వకము, రాజులను నశింపచేసే స్త్రీలతో సహవాసము చేయకము. ఆ మాట చూడండి. ఏంటంటే ఇదిగో నీ బలమును ఎవరికి ఇవ్వకూడదు? స్త్రీలకు ఇవ్వకము అని చెప్తున్నాడు. అంతేకాదు, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము ఎవరితో అంట? ఎవండి, అబ్బాయిలతో స్నేహం చేసే వాళ్ళు మనం చూస్తున్నాం. వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చూడండి. ఈ సామెతల గ్రంథంలో అబ్బాయిలతో స్నేహం చేసేవారు మనకు కనబడుతుంది కదా. మరి ఎవరితో సహవాసం చేస్తున్నారంట? స్త్రీలతో కూడా చేసేవాళ్ళు ఉన్నారనే సమాజంలో అలాంటి వారు ఉన్నారనే ఈ వచనం మనకు కనబడుతుంది. ప్రియమైన వారు ఎంతమంది చెప్పండి? ఎంతమంది యవన కాలములోనే వివాహం అవుతున్న వారే, వివాహము అవ్వలేని వారిని పక్కన పెట్టండి, వివాహం అవుతున్న వారినే 2-3 కుర్రోళ్ళు కూర్చుని మాట్లాడాలి వాళ్ళ దగ్గర. ఎంతమంది? 2-3 కూర్చుని మాట్లాడితే కానీ తృప్తి ఉండదు. ఎందుకంటే సమాజంలో చాలా మంది దిగజారే స్థితిలో బ్రతుకుతున్నారు. భయము, భక్తి, వాక్య జ్ఞానము, దేవుని పట్ల భయం నీకు ఉందా? లేదు. నీకు లేకపోవడం బట్టే నీ ఇష్టాసారంగా నువ్వు బ్రతుకుతున్నావు. నేను అడిగేవారు లేరు. ఎందుకంటే కొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే అమాయకత్వంగా ఉంటారు. అంటే వారికి ఏమీ తెలియని స్థితిలో ఉంటారు. అలా ఉండడం బట్టి లోకము చేసి ఏమండి, ఎప్పుడైనా సరే ఆలోచించాలి. ఎప్పుడైనా వివాహం అవ్విన తర్వాత ఏ పురుషుడికి కూడా అసలు అవకాశాన్నే ఇవ్వకూడదు. ఎందుకంటారా? వాక్యాన్ని మీకు చూపిస్తాను. ఎవరికి లోపడుతున్నారంట? కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. భార్యలారా చూడండి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, ప్రభువును బట్టి ఇవి ఉత్తమై ఉన్నవి. భర్తలారా మీ భార్యను ప్రేమించుడి.
వారిని నిష్ఠూర పెట్టకండి. ఇప్పుడు ఈ వచనం మనకు కనబడుతుంది కదా. ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? భార్యలారా మీ భర్తలకు ఎలా ఉండాలి? విధేయత. విధేయత అంటే ఏంటి? గౌరవించడం, లోబడడం, ప్రేమ చూపడం అని భార్య భర్తల కోసం. ఇదిగో నేను భర్తను కాదా, నాకే నువ్వు విలువ ఇవ్వాలి, నీకు ఏం విలువ లేదనుకుంటా పొరపాటు. ఇక్కడ ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలంట? అది ఇదిగో భార్యలారా అని చెప్పి మీ భర్తలకు మీరేమివ్వాలి? విధేయులై ఉన్నట్టున్నాడు. అంతేకాదు భర్తలారా మీ భార్యలను ఏం చెయ్యండి? ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి. నిష్ఠూర పెట్టకుండా ఏంటి? వీడు శుభ్రంగా బయటికి వెళ్ళిపోయే ఫ్రైడ్ రైస్లు కానీ బిర్యానీలు శుభ్రంగా తినేస్తాడు. తినేసి ఇంట్లో అసలు భార్య తింటుందో లేదో కూడా తెలియదు. చాలామంది ఉన్నారు కొందరు. అంటే వాళ్ళ కడుపు నింపుపోతే సరిపోద్ది. నేను త్రాగుతున్నాను కదా, నేను తింటున్నాను కదా, నాకు దొరుకుతుంది కదా, మరి ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటి? అంటే ఇలాగా అన్ని కుటుంబాలలో ఉంటుందని చెప్పట్లేదు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి మనుషులు సమాజంలో ఉన్నారు. చాలామంది వివాహం అయిన తర్వాత భర్తని ఎంతో ప్రేమించే ఆడవారు ఉన్నారు. ప్రియమైన వాళ్ళ స్త్రీలు సన్మానించేవారు, గౌరవించేవారు, ప్రేమించేవారు, విధేయత చూపించేవారు, హత్తుకునేవారు. తెలుసా అండి? ఎంతో మర్యాదస్తు కలిగిన స్త్రీలు ఉన్నారు భూమి మీద. కానీ కొందరు ఎలాంటి వారంట? పురుషుడికి లోపడవలసిన వారే పరాపురుషుడికి లోపడుతున్నారనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఓసారి ఆ మాటను మనం చూడండి. ప్రతి ఒక్కరు వాక్యాన్ని చూద్దాం ఓసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి. ఆ మాట చూడండి, ఎవరి కోసం చెప్తున్నాడు ఆయన? స్త్రీలారా అంటే ఏంటి? ఒక్కరి కోసమా? అనేకుల కోరక? అనేకులు. ఇదిగో ఒక్కరి కోసమే మాట్లాడాలనుకుంటే పొరపాటు. ఈ సందర్భాల్లో ఒక రోజు ఎఫెసీ సంఘంలో జరిగే సందర్భం జరిగింది. ఏమని? స్త్రీలారా ప్రభువులకు వలె అంటే మీరు దేవునికి ఎలా లోబడతారో, దేవుని ఎలా ప్రేమిస్తారో అని చెప్పి, స్త్రీలారా అని చెప్పి ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు. ఓ మాట చూడండి, సొంత పురుషులు అన్నారంటే అద్దు పురుషులు ఉన్నారు ఇప్పుడు, అంతేనంటారా? ఏమండి? మీ సొంత పురుషులు అంటున్నాడు ఆయన అక్కడ. మరి అద్దు పురుషులు అన్నారా అని ఆలోచించాలి మాటను బట్టి. ఎందుకంటే ఉన్నారు అని ఆలోచించాలి. ఉన్నారంటే సమాజంలో చాలా మంది అక్కడక్కడ కనబడతారు. తెలుసా? ఇంటిలో ఉన్న యజమానుడికి లోబడలేని వారు, ఇంటిలో ఉంటున్న భర్తను ప్రేమించలేని వారు, పరాపురుషుని ప్రేమించే ఆడవాళ్ళు బోళ్ళ మంది. తెలుసా అండి? చాలా మంది ఈ మాటలు చాలా జాగ్రత్తగా, చాలా సీరియస్గా వినాలి నీవు. ఎందుకంటే నీ భక్తి, నీ కుటుంబం చక్కగా నిలబడాలంటే నీలోనే ఉంది అంతా. ఎందుకంటే భర్త అన్నవాడు ఎప్పుడు ఇంటి దగ్గర ఉండడు. ప్రియమైన వారలారా, ఇదిగో పని పాటల్లోనో ఎక్కడికో వెళ్ళి పని చేసుకుని వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా కట్టుకోవాలి. నీ తల్లిదండ్రులని విడిచిపెట్టి వచ్చావు కదా, వచ్చిన నువ్వు ఎలా బ్రతకాలి? చాలా సీరియస్గా బ్రతకాలి నీవు. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట, ఇదిగో స్త్రీలారా అని చెప్పి ప్రభువునకు వలె అంటే ప్రభువుకి నువ్వు ఎలా లోబడుతూ ఉంటావో, ఇదిగో ఎవరికి నీ సొంత పురుషులకు లోబడి ఉండి. అది అంటే ఎలా చెప్తాడు చెప్పండి? మీ సొంత పురుషులకు లోబడి ఉండి అంటే ఎవరికి లోబడాలి? అబ్రహాము గారికి ఎవరు లోబడ్డారో? శారా ఏమనమ్మా, నా యజమానుడు అని ముందుకు వెళ్దాం, ఈ వచ్చిన వైపుకి ముందుకు వెళ్దాం అని చెప్పి, ఎందుకంటే అని మాట్లాడి క్రీస్తు సంఘమని ఎంతగా ప్రేమించాడు ఆయన. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారి కోసం లెంట్ డేస్ వచ్చినప్పుడు చాలామంది ఏడుపు రాకపోయినా సరే ప్రభువా యేసయ్యా అని అంటాం. అవునా కదా? అంటే అందరు కాదు కానీ కొందరు. చెప్పండి, అంటే బాధ ఎప్పుడు వస్తుంది నీకు? ఆ 40 రోజులు మాత్రమే ఏడుస్తావు, మరి మిగతా రోజులు వద్దా? యేసుక్రీస్తు ప్రభుని మోకాళ్ళు వంగగానే ప్రభువా కలవరిలో నా కొరకు, ఎవరి కోసమో నాకు అనవసరం, నా కొరకు చనిపోయారు, నా కొరకు రక్తం కార్చింది మీరు, ప్రాణం పెట్టింది మీరు,
జీవితాన్ని ఇచ్చింది మీరు, బ్రతుకిచ్చింది మీరు అని ఎప్పుడూ సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే సంఘాన్ని ఆయన అంతలా ప్రేమించాడు, సంఘాన్ని ప్రేమించాడు. ఎలాగా? రక్తమిచ్చి. ఎలాగమ్మా? రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు, ఆయన శుద్ధి చేశాడు అని చెప్పి, ఇదిగో అలా కిందకి వస్తూ ఉంటుంటే, ఇదిగో నేను సంఘానికి నేను ఎలా ఏమై ఉన్నాను? శిరస్సును. అంటే ఒక సంఘములో, ఒక సంఘం అంటే వధువు సంఘముగా సిద్ధపరిచిన వారికి, ఒక సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే శిరస్సు అయి ఉన్నాడో, ఒక భార్యకి భర్త ఏమై ఉన్నాడంట అంటే శిరస్సు అయి ఉన్నాడంట. అంటే మొండుం తీసేసాం అనుకోండి, దానికి ఏమైనా విలువ ఉందా? ఉందా? ఉండదు. ఈ తల లేదనుకోండి, అసలు అర్థం ఉంటుందా? చాలామంది తల తీసేసే పరిస్థితిలో ఉంటున్నారా అనుకోవాలి. అదే యోగ్యురాలంటండి తన పెనిమిటికి ఇప్పుడు కిరీటాన్ని తెచ్చినట్లుగా ఉంటుందా, లేకుంటే ఆ మొండుము తీసేసినట్టుగా ఉందా? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అంత ప్రేమించాడే. ఈరోజు ప్రేమించడమో వివాహం అయిన తర్వాత భార్యని అంతలా ప్రేమించాలి, అలా ప్రేమించాలి. ఒక రిబకాని ఇస్సాకు ఎంతగా ప్రేమించాడు తెలుసా? వివాహమైన తర్వాత బిడ్డలు లేకపోతే తన భార్య గొడ్రాలై ఉంటుంటేనంట, ఏవండి నా భార్యకి అంటే నాకు పిల్లలు కావాలని, ఏవండి 40 సంవత్సరాలు వయస్సులో ఉంటున్న వారు మోకాలపై ఉండి, ప్రభువా నా భార్యకి గర్భఫలము కావాలని ఒక ఇస్సాకు ప్రార్థించాడు. తెలుసండి, ఇస్సాకు ప్రార్థించగానే ఆ ప్రార్థన ఖచ్చితంగా ఆలకించాడు. అలాంటి యోగ్యులు అంటే ఎంతగా ప్రేమించి మంచి మనసు కలిగిన భార్య భర్తల బంధం చూడడం ఎలా ఉందో. ఈరోజు అలాంటి బంధాలు లేవేమో అని అనుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ లేకపోతే వాక్యం చేత ఎలా ఉండాలి తెలుసా? ప్రజలు సరిచేయబడిన బిడ్డలుగా ఉండాలి. అంటే ఎవరికి విధేయత చూపిస్తున్నారో, ఎవరికి లోబడుతున్నారు. ఏమంటే శారాకి మనము పిల్లల కలిగి అంటే పిల్లలై ఉందామా అన్నమాట. ఒకవేళ శారా గారికి మనం పిల్లలై ఉండాలంటే ఆమె ఎలా ఉందో నీవు అలాగా ఉండాలని పేతురు గారు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ సందర్భం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఓసారి మొదటి నుంచి చదువుకుందామండి. అటువలే స్త్రీలారా, అక్కడ చూడండి, అటువలే స్త్రీలారా మీరును మీ పురుషులకు లోబడి ఉండండి. అందువలన ఎవరిని ఇందాక మనం చదువుకున్నాం కదా, మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అని చెప్పాడు ఇక్కడ. మరి ఇక్కడేముంది? స్వపురుషులకు. అంటే వాళ్ళ కూడా ఎవరో సొంత పురుషులే. అక్కడ కనబడుతుంది మీషా పురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడికను బట్టి రాబట్టుకోవచ్చు. ఆ మాట ఒకసారి చూడండి. ఇప్పుడు ఏవండి, ఒక భర్త అవిశ్వాసుడు అనుకో, మార్పు లేనివాడు అనుకో, లోకాశంలో బ్రతుకుతున్నాడు అనుకో, లేకుంటే త్రాగుతున్నాడు అనుకో, మాట వినలేనివాడుగా ఉన్నాడు అనుకో, లేకుంటే నేను మందిరానికి వస్తున్నాను నా భర్త మందిరానికి రావట్లేదు అని అనుకుని ఒక అవిశ్వాసిగా నువ్వు ఒకవేళ ఉంటే ప్రవర్తన ఎలా ఉండాలంట? చాలా చక్కగా ఉండాలి. ఎలాగా? భక్తి లేకపోయినా ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటే నీ వినయము, నీ విధేయత, నీ మంచి గుణగణాలు, ఇదిగో భర్త విషయంలో నీవు కనుపరుచుకున్నట్లయితే కనుక నీ ప్రవర్తన చూసి, నీ నడవడికను చూసి ఏం చేసుకుంటాడంట? రాబట్టుకోవచ్చు. అంటే అక్కడ మూర్ఖురాలు అంటే 3 రాళ్ళ కోసం విన్నాం కదా, ఆ 3 రాళ్ళు ఏం చేస్తుంది? తన ఇల్లును అది ఇక్కడ కుటుంబాన్ని కట్టుకోవాలన్నా ఓడబెరకాలన్నా ఎవరిలో ఉంది చెప్పండి? ఒక స్త్రీలో ఉంది ప్రియమైన వారు. కట్టాలన్నా అది తెంపాలన్నా ఎవరిలో ఉంది?
అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఏమండి ఒకసారి 5వ వచనం చదువుకుందాం. అట్టివలే పూర్ణము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత తమను తాము అలంకరించుకుని ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడాన్ని పిలుచుచు అతనికి లోబడి ఉండును. చూడండి, అబ్రహాము గారికి అంట నా యజమానుడాన్ని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. పిలిచిందా లేదా? పిలుస్తున్నారు. ఈరోజు ఎలాంటి పిలుపులు ఉన్నాయి? ఇంత మనం మాట్లాడుకున్నాం కదా. చాలా మంది ఇది ఇష్టం నుండి లోపల నుండి వచ్చిన మాట అంటూ ఉంటారు. అంటే ఓరే, తర్వాత ఇంకోటి ఉన్నది బంగారం, ఈ పేర్లు అంట. ఏం పేర్లు? ఇలాంటి మాటలు కూడా పలుకుతూ ఉంటారంట. ఎప్పుడు లవ్ అని ఎప్పుడైతే దానిలోనికి వెళుతున్నారో అలాంటినప్పుడు ఇది ముద్దు లాంటిది, ప్రేమలో అంటే హృదయంలో నుండి వచ్చిందంటారు. అదే వివాహమైన తర్వాత ఎలా మారిపోతుంది తెలుసా? మరలా చెప్పండి, ఎలా మారుతుంది? అది కుటుంబాలని నిజంగా అది బంగారం అని ముద్దు అనుకున్నాం, కానీ ఇదేమైంది ఇప్పుడు? మొత్తం కుటుంబాన్ని తెంపేసే పరిస్థితి అయిపోతుంది అనిపిస్తుంది. అందుకే అలాంటి జీవితాలు ఎవరిలో రాకూడదో. ఇప్పుడు పెళ్ళి కాని యవన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. అందుకే ఎవరి మాయలో ఎవరి మంత్రములో పడిపోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు ఈ సమాజంలో ఎన్నో మాయ మాటలు చెప్తారు. ఇదిగో నీవే నా జీవితం, నువ్వు లేకపోతే అసలు బ్రతికే లేదు. ఇది నేను ఎలా చూసుకుంటానంటే, ఇదిగో ఎక్కడో ఆకాశంలోనికి నేను ఎగురు పక్షులు ఎలాగ ఎగురుతున్నాయి అలాగా నేను చూసుకుంటానంట. అందుకే ఇలాంటి మాటల్లో గాలి మాటలు నమ్మితే కనుక జీవితాలు పాడైపోతాయి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎన్నో విషయాలు ఇక్కడ ఏమండి, ఎప్పుడు నేను ప్రేమ కలిగే మాటలో, లేకుంటే నవ్వించే మాటలో, లేకంటే ఆశీర్వాదం సంబంధించిన మాటలు ఎప్పుడు చెప్పడం, వాక్యంలో గద్దించి ఉన్నది ఉన్నట్లు చెప్పడం. ఎందుకంటే బ్రతుకును జీవితాలను సరి చేసుకోవాలి. ఎన్నో వింటున్నారు, విన్నా కానీ చాలామంది లోకములో ఉన్నవారు ఇదిగో వీళ్ళు ఎన్నో నేర్చుకుంటున్నారు అన్నట్టు వింటున్నారు. వాక్యం వినబడుతుంది, సత్యం విన్నా నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే ఎవరికి వెళ్తున్నాయి మాటలు? సేవకులు ఏం చేస్తారు నువ్వు సరి లేకపోతే కదా? సేవకులు వంతు ఏంటంటే బోధించడం మట్టుకే. కెమెరా పెట్టుకుని కోడ వెళ్ళలేరు కదండి, వెళ్తారా? అందుకే ఈరోజు యవనస్తులేంటి, పెద్దవారంటి, భార్య భర్తలేంటి చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఎవరిలో అంటే కుటుంబంలో యోగ్యురాలుగా ఉండాలి. శారా గారికి పిల్లలుగా ఉండాలంటే కనుక ఏమండి ఆమెకి ఎలా ఉండాలి తెలుసా? ఆ రోజు ఆ ప్రకారమేనంటండి, శారా అబ్రహాముని నా యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండును. మీరును యోగ్యముగా నడుచుకొనుచు భయమునకు బెదరకై ఉన్న యెడల ఆమెకు పిల్లలగుదురు. అది ఆ మాట చూడండి, ఏమవుతారంటే ఆమెకు పిల్లలగుదురు. ఎప్పుడు? మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్న యెడల ఆమెకు పిల్లలగుదురు. అది ఆమె ఎలాంటిది అనుకోవాలంటే ఇప్పుడు యోగ్యురాలు, గుణగణాలు కలిగి నడుచుకుంది కాబట్టి ఆమెలో ఉంటున్న గుణగణాలు ఇప్పుడు ఎవరిలో ఉండాలి? మనలో ఉంటే మనం కూడా ఇప్పుడు ఎవరికి పిల్లలమై ఉన్నా? అది ఇప్పుడు మన తల్లిదండ్రులకి నేను పిల్లలు అంటాం కదా, మానుకుంటాం కదా. శారా గారికి ఆమె ఏ విధముగా అయితే ఒక పవిత్రతను కాపాడుకుని ధర్మశాస్త్రం లేని కాలంలో కూడా నా యజమానుడా అని పిలిచింది. ఈరోజు మనకి ఏముంది? బైబిల్ ఉంది ప్రియులారా. ఎంతమంది సేవకులు చెప్పారు, ఆ రోజు చెప్పేవారు ఎవరు లేరు. వాళ్ళకి కనీసం వాక్యాన్ని చదువుకోవడానికి ఆ విషయాలు కూడా వారికి లేవు. కానీ దేవుని పరిశుద్ధాత్మ చేత దేవుని భక్తిలో వెదిగి ఎలా బ్రతకాలో కూడా ఆ రోజు భక్తులు తెలుసుకున్నారో, ఈరోజు మనం కూడా భక్తిలో వెదుగుతున్నాం కదా అనుకుంటున్నాం, కానీ ఆ భక్తి విధముగా ఎలా నడుచుకోవాలి ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదు. అందుకే భార్యాభర్తలుగా ఉంటున్నప్పుడు ఏమంటే ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుని సమాధానం పడి ఆ కుటుంబాన్ని కట్టుకున్నవారుగానే ఉండాలి తప్ప దాన్ని తెంపుకునేవారుగా ఉండకూడదు. నమ్మకత్వాన్ని ఏం చేయకూడదంటే ఏమండి విడిచిపెట్టకుండా ఆ నమ్మకాన్ని ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. ఇదిగో ఒంటరిగా భర్త లేనప్పుడు పరాపురుషుడితో ఎవడి కూర్చుని ఆ మాటలు వినడానికి అవకాశాలు ఇవ్వనే
ఇవ్వకూడదు. అంతేకాదు, ఒకవేళ ఇంట్లో ఎవరు లేనప్పుడు కూడా పరాపురుషుడు అన్నవాడు కూడా ఆ ఏరియాలోకి వెళ్ళడానికి కూడా ఈరు లేదు ప్రియమైన వాళ్ళ. ఎందుకు నీకేం పని? ఇంట్లో తన యజమానులు లేనప్పుడు వెళ్ళి కూర్చుని ఆమె దగ్గర కూర్చుని మాట్లాడడానికి నీకు ఏం పని? అందుకే ఈరోజు సమాజంలో ఏమండి ఒక స్త్రీ పురుషులు ఒంటరిగా మాట్లాడడం బట్టి చాలామంది మాయలో పడిపోయి, పాపంలో పడిపోయి, ఒక నీచమైన వ్యభిచార సంబంధమైన పాపంలో పడి బంధాలు విడిపోయి కుటుంబాలను తెంపేసుకుని రోజు ఏమండి ఇదిగో చాలా మంది విడిచి వెళ్ళిపోయే పరిస్థితులు ఈ సమాజంలో ఎంతో మంది జీవితాలు కనబడుతున్నాయి. అందరు కాదు ఇందులో కొందరు ప్రియమైన వాళ్ళారు. చాలా మంది నీకు మాట్లాడుతూ ఉంటున్నారు, చాలా మంది యోగ్యులు ఉన్నారు, చాలా మంది నమ్మకస్తూ కలిగిన స్త్రీలు ఉన్నారు. నా భర్తే సర్వస్వం, నా భర్తే జీవితం. ఒకసారి మీకు ఈ విషయంలో జ్ఞానవంతురాలు ఎలా ఉండాలని ఈ విషయాల కోసం మాట్లాడాను. నీకు వివాహము కొరకు నీ భర్త ఎప్పుడైతే నీ దగ్గరికి వస్తున్నాడో అంతవరకు కూడా నమ్మకమ్మగా కాపాడుకోవాలి. నమ్మకమ్మగా ఎక్కడ లోకాశల్లో ఏమండి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. తప్పుపోయేవాడుగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి కనిపెట్టి ప్రార్థనలో మనం ఉండాలి తప్ప దేవుని విషయంలో మొర్రపెట్టి ప్రభా నాకు జతగా ఎప్పుడు మీరు సిద్ధపరుస్తారో ఆ రాక కొరకు నీ ఎదురు చూస్తానని ఆ విషయంలో కనిపెట్టి ప్రార్థన చేయాలి తప్ప ఎప్పుడు పిల్లలు జారిపోయేవారుగా ఉండకూడదు. జారిపోయేవారుగా. అందుకే కుటుంబంలో విషయాలు మనం వింటున్నప్పుడు చాలామంది ఏమండి యోగ్యులుగా ఉన్నవారు, చాలామంది పరిశుద్ధులుగా ఉన్నవారు, చాలామంది కుటుంబంలో భార్యాభర్తలుగా బంధాన్ని చక్కగా భక్తిలో విశ్వాసములో వెదుగుతున్న కుటుంబాలు చాలా ఎక్కువ. మన భక్తి లోకములో ఉన్నవారు చూడగానే మనమల్ని చూడగానే దయ కలిగిన వారుగా ఉండాలి. ఒక ఎస్తేరుని చూడండి. ఎస్తేరు అంటే ప్రజల విషయంలో దయ కలిగినదిగా ఉంది. ఏమంటే రాజు విషయంలో కూడా ఆమె ఏం కలిగి ఉందంట? దయ. అంటే రాజు చూడగానే, ఎస్తేరుని చూడగానే దయ పుట్టిందంట. ఎవరికి? రాజుకి. ఆమె ఒక పేదరాలు, ఒక అనాథ. ఎంతోమంది గనులున్నారు, ఎంతోమంది సౌందర్యవంతులు ఉన్నారు. వంతులు చొప్పున వచ్చినప్పుడు ఏమంటే ఎస్తేరుకి వంతు రాగానే, ఎస్తేరుని చూడగానే రాజుకి దయ పుట్టిందంట. ఎస్తేరుని చూడగానే ఏముంది ఆమెలో? ఏముందంటే మంచి గుణాలు, ఆమెలో ఉంటున్న వినయ భావాన్ని చూడగానే అతనికి రాజుకే మనసు కలిగింది. ఈరోజు మనము అలా బ్రతకాలి ప్రియమైన వారు. ఎలాగా? ఒక ఎస్తేరు వలె, ఒక రూతు వలె, ఒక నయోమి వలె. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు కనబడుతున్నారు కదా, వారికి వలె జీవితాన్ని కాపాడుకోవాలి. ఇదిగో భక్తిలో చిన్నతనం నుంచి మనం ఎలా పవిత్రముగా వెదుగుతున్నామో అలాగ వెదగాలి. నా బిడ్డలని నేను చెప్తున్నాను, మీకు సరిగా ఈ పరిచర్య ప్రారంభంలో పాటలు కూడా ఎలా పాడాలో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు పాటలు ఎలా పాడాలో కూడా నేను నేర్పించాను మీకు. చిన్నపిల్లలకి చప్పట్లు కూడా కొట్టడం రాని వారికి చప్పట్లు కూడా ఎలా కొట్టాలో కూడా నేర్పించాను ఈ పరిచర్యలో. వాక్య రిఫరెన్స్లో కూడా ఏ విధముగా అందుకోవాలో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే జ్ఞానాన్ని పొందుకున్నారు ప్రియమైన వాళ్ళారా. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఈ స్థితిలోనికి నేను మారాలంటే ఫలానా పరిచర్య వల్ల నేను ఈరోజు ఒక అభివృద్ధిలోనికి వచ్చిన నీవు మళ్ళా దిగజారిపోయే స్థితిలోకి వెళ్ళకూడదు. ఆ ఘనతని, ఆ మహిమను పొందుకుంటూనే ఉండాలి. నేర్చుకోవడమే కాదు, అనేక మందికి నిలబడి వాక్యాన్ని కూడా చెప్పే బిడ్డలుగా తయారవ్వాలి. అలాగా యోధులుగా, రోషము కలిగే బిడ్డలుగా, పౌరుషము కలిగే బిడ్డలుగా ఎవరైనా రాంగ్ వేలో వెళ్తే అలాంటి వారికి మనం ఏం చేయాలి తెలుసా? మనం గద్దించి బుద్ధి చెప్పి మనం అలా ఉండకూడదని అనాలి తప్ప మనమే జారిపోయేవారుగా ఉండకూడదు. అందుకే ఈ పవిత్రతను కాపాడుకోండి. ఒక జ్ఞానవంతురాలు కుటుంబాన్ని ఏం చేసుకుంటుంది? కట్టుకుంటుంది. చూసారా? ఒక యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంటుంది వాక్యం. ఒక గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టుది ముత్యమ కంటే అమూల్యమైంది. అంటే అలాంటి వారుగా మనం ఉండాలంటే ఇదిగో నా లైఫ్లో ఎప్పుడు నీలాంటి కుమార్తె నిన్ను చూడలేదు అని నీ దగ్గరికి వచ్చే వరుడు అనుకోవాలి. అలా బ్రతకాలి ప్రియమైన వాళ్ళారా.
పవిత్రతను కాపాడుకోండి, భక్తిని కాపాడుకోండి. లోకములో బ్రతుకుతున్న వారి వలె కాక సమాజంలో ఉన్న వారికి బుద్ధి చెప్పండి. సరి లేకపోతే సరిగా ఉండాలని మనం బుద్ధి చెప్పాలి. వాక్యాన్ని చూపించాలి, బైబిల్ చూపించి బుద్ధి చెప్పాలంటే వారికి మెలకువ రావాలి. మీరు క్రైస్తవులైనా క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్నాం. ఆదివారం రాగానే ఇదిగో మొబైల్ ఫోన్లో మనం ఏం పెడతాం, స్టేటస్ పెడతాం. చాలామంది చూడండి, ఆదివారం వచ్చినప్పటికీ మొత్తం దాంట్లో పాటలు కదండి. ప్రతి ఆదివారం సండే రాగానే ఉదయంలో స్టేటస్లు చూస్తే ఎంతోమంది కనపడుతూ ఉంటాయి. మిగతా రోజులు ఏముండవు అందులో. ఆ రోజు వచ్చినప్పటికీ ఏముంటాయి. కొందరైతే ప్రతిరోజు పెడతారు, వాళ్ళ కోసం ఇలా మాట్లాడతారు. కానీ కొందరు ఏం చేస్తారంటే ఆదివారం వచ్చినప్పుడు మాత్రం దాంట్లో ఆ వీడియో సాంగ్ పెడతారు కదా.